మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములో ఆదరణ స్వరం కుటుంబ సభ్యులైన వారందరికీ వందనములు, ఉదయకాలపు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయులారా, సహోదరి సహోదరులారా, మీరు తెలియపరిచిన ప్రతి ప్రార్థనా విన్నపము కొరకును మానక కుటుంబముగా, సంఘముగా, వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పడానికి ప్రభునందు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, దేవుడు మనకి అనుగ్రహించబోతున్న వాగ్దానం బట్టి మనమందరము ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో అనేకమైన సంగతులు జరిగి ఉన్నాయి. అందులో ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఇదిగో, కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచం మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను. గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులను పరిచయులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకొనసాగిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో మనకి పక్షవాయువు గల ఒక మనుష్యుడు కనబడుతూ ఉన్నాడు. అతని స్నేహితులు కనబడుతూ ఉన్నారు. ఒక గృహములో, ఒక పెంకిటింట్లో పరలోక బోధ చేస్తున్నటువంటి యేసు ప్రభులు వారు కనబడుతున్నారు. ఆ బోధ వినుచున్న వారు కనిపిస్తున్నారు. శాస్త్రులు పరిచయులు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. సహజంగా సమాజంలో ఇన్ని రకాలైనటువంటి మనుష్యులు ఉంటారు. బాధింపబడుతూ ఉన్నవారు, ఆ బాధింపబడుతున్న వారిని చూసి బాధపడుతున్న వారు. ప్రియమైన బిడ్డలారా, పక్షవాయువు గలవాడు అంటే పెరాలసిస్ స్ట్రోక్, ఒక చేయి, ఒక కాలు, ఒక కన్ను, శరీరంలో ఒక భాగమంతా చతికిలబడిపోయి చచ్చుబడిపోయి ఏమాత్రము పనిచేయని స్థితిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని జీవితంలో స్వస్థత అనేది జరగకపోయి ఉండవచ్చు. అతని స్నేహితులు యేసు ప్రభుని గురించి తెలియపరిచారు. ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు యొక్క సత్యమును, యేసు ప్రభు యొక్క మహత్యమును, యేసు ప్రభుల వారి యొక్క అద్భుతమైనటువంటి దైవ శక్తిని అతనికి తెలియపరిచి ఆ మంచం మీదనే అతన్ని పడుకొని పెట్టి ఆ మంచంతోనే యేసు ప్రభు ఉన్న చోటుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే చాలా మంది జన సమూహము కిక్కిరిసిపోయి ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే అక్కడితోటి వారు అంటే ఆ పక్షవాయువు గల వారిని యేసు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చిన వారు అక్కడితో ఆగిపోలేదు. ఇక మన వల్ల కాదు, ఇప్పుడు మనం తీసుకువెళ్ళలేమని వెనుదిరగలేదు. యేసు ప్రభు దగ్గరికి ఎలాగైనా ఆ వ్యక్తిని తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగిన వారై ఇంటి మీదకి ఎక్కి పైకప్పు విప్పి ఆ మంచము పైకి తీసుకువెళ్ళి ఆ మంచమును యేసు ప్రభు బోధిస్తున్నటువంటి ఆ లోపల గదిలోనికి ఆయన ముందుకి దించడం. ఇది మన మాటల్లో సులభమే కానీ చేతల్లో చాలా కష్టతరమైనటువంటి పని. అయినప్పటికీ కూడా వారు ఆ పని చేశారు. ఈ జరిగినటువంటి సంభవంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకసారి పైకి చూస్తే పైన కొందరు మనుష్యులు ఉన్నారు. ఆ మనుష్యుల యొక్క విశ్వాసాన్ని చూచి ఎదురుగా చూసేసరికి ఆ మంచం పైనుంచి కిందకి దించబడినటువంటి
ఆ తాళ్లతో కట్టబడిన మంచములో చచ్చుబడిపోయిన స్థితిలో పక్షవాయు రోగంతో ఒక మనుష్యుడు ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఉన్న మనిషిని చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని పైనుంచి కిందకి దింపిన మనుషులను చూస్తున్నా. వారి విశ్వాసాన్ని చూచి, అంటే ఆ పైనున్న వారి విశ్వాసాన్ని చూచి ఎదుటున్న వ్యక్తితో చెబుతున్న మాట ఏమిటంటే, ఎదుటున్న వ్యక్తితో చెప్తున్న మాట ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పాపమును క్షమించగలిగినటువంటి గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు, కరుణామయుడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఎందుకు మనకి వినబడుతుందో తెలుసా? ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి బలహీనులు తీసుకొస్తారో వారిని బట్టి బలహీనులను బాగు చేసే దేవుడు మన దేవుడు. ఎవరైనా నీ చుట్టుపక్కల ఉన్న వారు నిరాశతో ఉన్నారా? యేసు ప్రభును పరిచయం చేయండి. ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్న వారు సమాధానం లేకుండా ఉన్నారా? యేసు ప్రభును పరిచయం చేయండి. యేసు ప్రభును పరిచయం చేసిన వెంటనే వారు ఒప్పుకోరు. యేసు ప్రభు దగ్గరికి రమ్మన్న వెంటనే వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. ఒక పక్షవాయువు గల వ్యక్తిని, రోగిని తన ఇంటి దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడం ఒక సమస్య అయితే, యేసు ప్రభు దగ్గరకు తీసుకువెళ్ళడానికి జనసమూహం అడ్డుగా ఉన్నప్పుడు ఇంటి పైకప్పుకు మీదకి ఎక్కించడము, పైకప్పు విప్పడము, పైకప్పులో నుంచి తాళ్లతో మంచముల మీదకి కిందకి దించడం, ఇదంతా కూడా చాలా చాలా కష్టమైనటువంటి పని. యేసు ప్రభు దగ్గరికి అంత కష్టపడి అంత శ్రమపడి ఆ పక్షవాయు రోగిని తీసుకొచ్చారు. కాబట్టి ఆ రోగము తొలగించబడింది, అతని శాపము తొలగించబడింది, అతని పాపము విమోచించబడింది. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకురావడం ఎంత కష్టమో చూడండి. వారి విశ్వాసమును చూచి, అంటే యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చిన వారి విశ్వాసం ఎంత గొప్పదో కదా. నిన్ను బట్టి కొందరైనా యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతున్నారా? వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఏమైనా ప్రయాసను పడగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకురావడం అంత సులభమైన పని కాదు. కష్టపడి, శ్రమపడి, దేవుని కొరకు ప్రయాసపడి కొన్ని ఆత్మలు రక్షించడం కొరకు మనము నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నాలు వ్యర్థమైపోయినప్పటికీ కూడా మరలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడే అనేకులను మనం రక్షించగలము, అనేకులను మనము స్వస్థ చిత్తులుగా దేవుని కృప చేత మనము చేయగలము. అలాంటి మంచి మనస్సు, ఎదుటి వారిని రక్షించాలనేటువంటి, ఎదుటి వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయత మనం కలిగి విశ్వాసులముగా ముందుకు వెళదాం. అలాంటి గొప్ప మనస్సు, అలాంటి ఆత్మల భారము దేవుడు నీకును నాకును మనందరికీ అనుగ్రహించునుగాక. ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారందరికీ దేవుడు గొప్ప విడుదల అనుగ్రహించునుగాక. దేవుడు తన మహాకృప చేత మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఇట్లు ప్రభు సేవలో పాస్టర్ కె ఆనందరావు, ఆదరణ పరిచర్యలు, నరసాపురం, జున్నూరు.